హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్కెట్ని ఇంపాక్ట్ చేయగలిగే ఇంపార్టెంట్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అప్డేట్స్ని వన్ బై వన్ సింపుల్గా డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ట్రంప్ ఇరాన్ స్టేట్మెంట్. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లీడర్షిప్పై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ పొందకూడదని మళ్ళీ క్లియర్గా చెప్పారు. ఇరాన్తో డీల్ లేకపోతే ప్రెజర్ కంటిన్యూ అవుతుందని అన్నారు. ఈ డెవలప్మెంట్స్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మరియు గ్లోబల్ మార్కెట్స్ని అఫెక్ట్ చేయొచ్చు. ఇరాన్ కువైట్ అటాక్. రెండవ అప్డేట్ ఏంటంటే, రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ డ్రోన్స్తో కువైట్లో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ని టార్గెట్ చేసిందని వార్తలు వచ్చాయి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఒక కార్గో వెజల్ కూడా అటాక్కి గురైనట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ టెన్షన్స్ వల్ల ఆయిల్ మార్కెట్లో వాలటాలిటీ పెరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ మీడియేషన్. యుఎస్ ఇరాన్ ఇష్యూ మీడియేషన్ గురించి మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పేరు మెన్షన్ చేయలేదు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ డిప్లొమాటిక్ డెవలప్మెంట్స్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అప్డేట్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బాసెంట్ ప్రకారం ఇరాన్తో డీల్ త్వరలోనే ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఉందని సిఎన్బిసి ఇంటర్వ్యూలో చెప్పారు. డీల్ సక్సెస్ఫుల్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంది. జపాన్ ఇన్ సపోర్ట్. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జపాన్ని సపోర్ట్ చేయడానికి అవసరమైన యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు. కరెన్సీ మార్కెట్లో ఈ స్టేట్మెంట్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. ఇన్విడియా ఇండియా ఏఐ స్టార్టప్ సర్వం ఏఐలో $74 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ లీడ్ చేసింది. కంపెనీ వాల్యుయేషన్ దాదాపు $1.5 బిలియన్ చేరింది. ఇండియా ఏఐ సెక్టర్కి ఇది పాజిటివ్ డెవలప్మెంట్గా చూస్తున్నారు. టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. గవర్నమెంట్ టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026ని ఇంట్రడ్యూస్ చేసింది. డిజిటల్ పేమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి అనేక ట్యాక్స్ రిఫార్మ్స్ ప్రపోజ్ చేశారు. ఫినాన్స్ మినిస్టర్ లోక్సభలో టాక్సేషన్ అమెండ్మెంట్ బిల్ని టేబుల్ చేశారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్వెస్టర్స్కి రిలీఫ్ ఇచ్చే ప్రొవిజన్స్ బిల్లో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ని బూస్ట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. ఫ్యూయల్ క్వాలిటీ అప్డేట్. ఆయిల్ మినిస్ట్రీ ఫ్యూయల్ కంటామినేషన్పై క్లారిఫికేషన్ ఇచ్చింది. దేశం మొత్తం ఫ్యూయల్ క్వాలిటీ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నామని, కంటామినేషన్ కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. కన్స్యూమర్స్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని అథారిటీస్ క్లారిటీ ఇచ్చారు. కెనరా బ్యాంక్ సైబర్ ఫ్రాడ్. జైపూర్లో కెనరా బ్యాంక్ స్టాఫ్ అలర్ట్గా ఉండడం వల్ల 25 లక్షల రూపాయల సైబర్ ఫ్రాడ్ని ప్రివెంట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని అఫీషియల్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియా యూకే ట్రేడ్ డీల్. ఇండియా యూకే సిటా అగ్రిమెంట్ ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ తీసుకురావచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జ్యువెలరీ, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్స్పోర్ట్ సెక్టార్స్కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. జూపిటర్ వేగాన్స్ ఎక్స్పాన్షన్. జూపిటర్ వేగాన్స్ ఇటలీ పార్ట్నర్షిప్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 28 లోపు 3,000 crore రైల్ వీల్ రెవెన్యూ టార్గెట్ పెట్టింది. రైల్వే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇది ఒక స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ప్లాన్గా మార్కెట్ చూస్తుంది. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్స్. రేపు మార్కెట్ ఓపెనింగ్కి ముందు ఈ న్యూస్ అన్ని ఇన్వెస్టర్స్కి యూస్ఫుల్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే శక్తి తిరుమతి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.